ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। ప్రశాంత వాతావరణంలో రాజకీయాలు చేయాలి తప్ప వ్యక్తిగత దూషణకు పోయి రాజకీయాన్ని కల్మషం చేయవద్దని చదువుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుగుల స్వరూప తిరుపతి రెడ్డికి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ హితవు పలికారు। ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడారు। మార్కెట్ కమిటీ చైర్మన్ వేముల స్వరూప చదువుకున్న అజ్ఞానిలాగా మాట్లాడుతున్నారని ఆరోపించారు। మనిషికి చదువు ముఖ్యం కాదని సంస్కారం ముఖ్యమని హితవు పలికారు। వ్యక్తిగత కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగడం సిగ్గుచేటన్నారు। మేము కూడా లాగాలనుకుంటే నీ జీవిత చరిత్ర మొత్తం బయటకు లాగుతామని హెచ్చరించారు। ఇంకోసారి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే గనుక ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు। 3వ వార్డు ప్రజలు విఘ్నులని వారికి నా చరిత్ర మీ చరిత్ర తెలుసని అన్నారు। ఇకపై తప్పుడు ప్రచారం చేస్తే సహించలేదని మాటకు మాట జవాబిచ్చి తీరుతామన్నారు। లాడ్జిలో దొరికిన దొంగల్ని మాట్లాడిన నీవు ఆ లాడ్జిలో నువ్వెందుకున్నావని ప్రశ్నించారు। ఇంకొకసారి ఇలాంటి ప్రచారాలు చేస్తే సహించేది లేదని మాటకు మాట సమాధానం ఇచ్చి తీరుతామని హెచ్చరించారు। ఈ విలేకరుల సమావేశంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కల్లూరి లత, పోచివిని సత్య, రాపల్లి అరుణ, సీమా బేగం, కుర్ర సావిత్రి, గాజుల జ్యోతి, మహమ్మద్ అస్మా తదితరులు పాల్గొన్నారు। సరూప గారు మార్కెట్ చైర్మన్ ఏమని మాట్లాడింది, చక్రపాణి ఏమని చెప్పిండు, అది ఎంపీ నిధులు అని చెప్పి మాట్లాడితే సరూపక్క వ్యక్తిగత విషయాలు ఏమని మాట్లాడిందామే, అది మాట్లాడే పద్ధతేనా? ఒక ఆడవాళ్ళు మాట్లాడే ఆలోచన విధానం అదే ఉంటుందా? ఒక లాడ్జింగ్ల ఆ కేసులు ఉన్నాయి, లాడ్జింగ్లో దొరికిన బతుకులేనా అని అంటే సరూపక్క లాడ్జింగ్లో వాళ్ళు ఉంటే నీకేం పని ఉంది? మరి అక్కడ లాడ్జింగ్లో నువ్వెందుకు కూర్చున్నావు, నువ్వెందుకు పోయినావు? ఒక ఆడమే మాట్లాడే మాటనేనా అది? రాజకీయం అంటే అది ఒక పద్ధతిగా ఒక విధానంగా మాట్లాడడం ఫస్ట్ నేర్చుకోవాలి। ఈ లాడ్జింగ్లు ఈ విషయాలు మాట్లాడదు। చక్రపాణి అన్న సిరిసిల్లలో ఎంత అభివృద్ధి చేసిండు, మన కేటీఆర్ సార్ తోటి పని తెచ్చి ఎన్నో నిధులు తీసుకొచ్చి ఒక లీడరు, మన లోకల్ లీడర్ బలంగా ఉంటేనే మన పైనుంచి లీడర్ మనము వాళ్ళతోటి మాట్లాడి చేసి ఇక్కడ మనం అభివృద్ధి చేస్తాం। సిరిసిల్ల ఒకప్పుడు ఒక 60 సంవత్సరాలు 40 సంవత్సరాల కింద ఎట్లుండే, ఇప్పుడు ఒక 10 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి జరిగింది? ఆ 10 సంవత్సరాలలో కూడా 4 సంవత్సరాలు కరోనా టైమే వచ్చింది। మా అంటే అంత టైం మనకు బీఆర్ఎస్లకు ఒక 6 సంవత్సరాల లోపే ఇంత అభివృద్ధి చేసిందని చెప్తే వాళ్ళ కళ్ళకు కనబడతలేదా? ఆమె ఏం మాట్లాడుతుంది? అదేనా మాట మాట్లాడేది? కనీసం ఒక ఏజ్ ఒక బిడ్డలాగా, చక్రపాణికి ఒక బిడ్డలాగా ఆమె అదే నాకు లాడ్జింగ్ విషయం తీయచ్చా, మాట్లాడచ్చా? ఆమె రాజకీయం మాట్లాడేది అదేనా పద్ధతి? రేపు ఇటువంటి చూసి ఇంకా నలుగురు నేర్చుకుంటారు। అది సరికాదు। మేము సన్న బియ్యం ఇస్తే వాళ్ళ తమ్ముళ్ళు తింటారంటే ఈ రేవంత్ రెడ్డి వీళ్ళు కలిసి వీళ్ళు దున్ని చేసి వీళ్ళు తీసుకొచ్చి సన్న బియ్యం ఇస్తురా? నిన్ను ఎలా తింటారా సన్న బియ్యం? బుద్ధి ఉందా? మాట్లాడే మొత్తం నూకలు ఇస్తురా అది? ఎందుకంటే ప్రజలు ఇంకా ఊరుకుంటారు। రేపు చూడు రోడ్ల మీద తిరుగుతూ ఎట్లుంటుందో। సన్న బియ్యం అంటే ఎట్లా సన్న బియ్యం ఇస్తారు? సగం నూకలే ఉన్నాయి అట్లా। వాళ్ళు నిన్ను ఎలా తీస్తా? రేషన్ కార్డులు ఇస్తా అని అంటున్నావు అక్క। రేషన్ కార్డు చూస్తా ఊరికి ఒక రేషన్ కార్డు కూడా ఇప్పటి వరకు రాలే, సిలిండర్ కూడా ఇప్పటి వరకు రాలేదు, కరెంటు కూడా కొంతమందికి గానే అయితలేదు। అది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తట్ట మట్టి వేయలే సిరిసిల్లని మాట్లాడుతున్నావు। ఒక తట్ట మట్టి బీఆర్ఎస్ వేయలేదన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్ని తట్టలు వేసింది అది చూపించాలి నువ్వు। ఒక తట్ట వేయలేదన్నప్పుడు ఇంకో తట్టలు నువ్వు చూపించాలి కదా। అది లేనప్పుడు ఈ తట్టని ఎట్లా మాట్లాడతావు? ఏ రకంగా మాట్లాడతావు నువ్వు? ఒక బూడిద చల్లడానికి ఇక్కడ నుండి పైన ఉండే ఒక ముఖ్యమంత్రి నుండి కింది స్థాయిలో కూడా అదే మాట్లాడతాడు। రేవంత్ రెడ్డి కూడా అదే మాట్లాడి అసలు ఏమని మాట్లాడిండు? చదువురాని వాళ్ళు వచ్చిన కూర్చోలేంట, చదువురాని వాళ్ళు ఓట్లు వేయలేదా? చదువురాని వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి ఎంత అవగాహన ఉంటుంది, ఎంత పనులు చేస్తారో? ఈ రోజు వాళ్ళు ఉన్నారంటే ఇక్కడ ఉన్నారు అందరు ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉంటే అదేనా? నీ స్థాయిలో కూడా చదువు రాలేదంటే చదువురాని వాళ్ళు వాళ్ళు మనుషులు కాదా? ఓట్లు వేయలేదా? వాళ్ళు ప్రతి ఒక్క అందంగా ఎంతో కళారూపాలు ఎంతో వాళ్ళు వచ్చేస్తారు, అభివృద్ధి చేస్తారు చదువు రాని వాళ్ళు తెలుసా? ఏమనంటే బాత్రూమ్ వాళ్ళు అంటారు, వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు నీట్గా చేస్తే మీరు పోతలేరా? ఒక్కొక్కరు దున్నపోతలని తింటారు పోతురు, ఏం మాట్లాడుతారు? వాళ్ళని తక్కువ చేసి ఎట్లా మాట్లాడతారు మీరు? అది సరికాదు। ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళది ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ముందు మేము గెలవలేము అని చెప్పి ఈ మాట మాట్లాడుతారు తప్ప కేటీఆర్ సార్లు కూడా ఏదేదో మాట్లాడుతున్నారు, అన్ని చిల్లర మాటలు। ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు పరిపాలన శాతనైతే లేదు, పనులు శాతనైతే లేవు కాబట్టి ఇదొక ఇప్పుడు మనం అంటాం కదా ఊర్లో లేటని పోతాం మనకు ఒక దొడ్డుగా మాట అంటారు, ఏమంటారు? ఏటో తిరగబోతుందేమో అంటుంది అంటారు। సేమ్ ఇదే సిచ్యువేషన్ కాంగ్రెస్ వాళ్ళది ఉంది। బుద్ధి బుర్ర ఉండాలి। 25 వందలు లేవు, మీ స్కూటీలు లేవు, మీది ఒక హామీ లేదు, మీ బొంద లేదు। మళ్ళొకసారి మా చక్రపాణి అన్నారు కానీ బీఆర్ఎస్ లో కానీ సిరిసిల్ల లోకల్లో ఉన్నట్టు బిడ్డ ఒక్కొక్క తాట తీస్తాం, అది గుర్తు పెట్టుకొని మెదులుకోండి। మొన్నటి రోజున మన 3వ వార్డులో అభివృద్ధి పనులని మరి ఏఎంసీ చైర్మన్ ఒక కాంగ్రెస్ నాయకురాలు మరి నాయకులు కూడా మన వార్డులో కొబ్బరికాయలు కొట్టడం జరిగింది। సరే దానికి కూడా మా భర్త గారు మరి పట్టణాధ్యక్షులు కూడా దాన్ని కూడా ఏమీ స్పందించలేడు। మీరు మా కేకే మహేందర్ అన్న సహకారంతో మేము చేసిన వెంటనే లేదు మా ఎంపీ నిధులు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినాయి అన్నాడు, కానీ మీ
మిమ్మల్ని విమర్శించి ఎలాంటి మాట మాట్లాడలే. మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడినరు? మీ ప్రభుత్వం ఏం పని చేసింది? మీ మున్సిపల్ ఏం పని చేసింది? మీరు ఊరిని ఎట్లా చేసిండ్రు? మున్సిపల్ ఏం చేసిండ్రు? మీరు మీ కేటీఆర్ గారు ఏం చేసిరని మాట్లాడినావు. ఈరోజు ఈ ప్రెస్ మిత్రుల ముంగటనే నేను మాట్లాడగలుగుతున్నా. ఎందుకంటే మన ప్రభుత్వం 10 ఏళ్ళల్లా ఏమేం చేసిందో ఇప్పుడు నువ్వు సీటాన్ని కూర్చున్నావు, కనిపిస్తలేదు నీకు. అది మా కేటీఆర్ గారు వారి హయాంలో కట్టించిండ్రు. అదేవిధంగా మన జిల్లా గౌరవనీయులు కలెక్టర్ గారి ఆఫీసు కూడా మన హయాంలో కట్టించారు మన ప్రభుత్వం ఉన్నప్పుడే. ఇంకా అంతేకాకుండా కూడా మన సిరిసిల్ల పట్టణము 10 సంవత్సరాల కింద ఎలా ఉన్నది? మన ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలా ఉంది? మరి ఇప్పుడు 18 నెలల పాలనల ఎలా ఉంది మీకు కనిపిస్తలేరా? అంతేకాకుండా కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటా మా భార్య భర్తలకు చదవచ్చు, మీకు చదువు రాదు, మీరు చదువు రాని సన్నాసులు, అదొకటి అడ్డం పొడుగు మాట్లాడితే అది మాకు కూడా మాట్లాడగలగొస్తుంది. ఎందుకంటే మేము చదువు రాకున్నా కూడా ఈ 5 ఏళ్ల పాలనలో మున్సిపల్లా ఎలాంటి ఈ మీడియా మిత్రుల ముంగట కోరుకుంటున్నాను, ఎలాంటి మిస్టేక్ అయినా నేను మాట్లాడగలిగితే పార్టీని కానీ ఇంకో పార్టీని కానీ ఇంకోళ్ళు కానీ విమర్శించి మాట్లాడితే నువ్వు అడుగు, నీకు దమ్ముంటే. అది లేదు, నేను చదువుకున్న సంస్కారం కలిగాదు. ఒక మనిషిని గౌరవించి మాట్లాడుకుని నేర్చుకో. ఫస్ట్ వాటులు ఉన్నప్పుడు ఒకళ్ళొకరు గౌరవించుకోవాలి. ఇవాళ నేను ఒక చైర్మన్ హోదాలున్న ఏఎంసీ చైర్మన్ అని హంబా కొద్ది మాట్లాడితే ఎవరేం తక్కువ కాదు. నీకు చదువు రాకుండా మాకు సంస్కారం ఉన్నది. అంతేకాకుండా మన 3వ వార్డు ప్రజల్ని కూడా అడుగుదాం. మరి 3వ వార్డులో ఏమేమి అభివృద్ధి అయింది కాలేదు? సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సీసీ కెమెరాలు, బోటులు, మన చౌరస్తా జంక్షన్, ఐమాక్స్ లైటు, మరి అవన్నీ కాకుండా కూడా ఇంకా మనం నువ్వు 3వ వార్డులా ఒక మట్టి పోయలేవు అన్నావు. ఒకసారి నువ్వు 5 ఏళ్ళు ఓడిపోయినాక ఇంట్లోన్నావు. మేము ఓడిపోయినా కూడా మళ్ళీ ప్రజలకు వచ్చిన నాకు చదువు రాకుండా నాకు సంస్కారం ఉంది కాబట్టి ప్రజలకు పోయి నేను మళ్ళీ తిరుక్కుంటా. నేను గెలిచి మళ్ళీ నేను పదవి పొందిన. కానీ మేము పదవి వచ్చిందని అంబా కొద్ది మాట్లాడలే. మన 3వ వార్డు ప్రజలు అక్క చెల్లెల అన్నదమ్ములతోటే మాట్లాడదాం. మరి ఎవరికి చదువు వచ్చి సంస్కారం తప్పి మాట్లాడుతున్నారు? చదువు లేక సంస్కారం తప్పి నేను మాట్లాడుతున్నానా? నువ్వు వ్యక్తిగత విషయాలు మాట్లాడే అవసరం నీకేమున్నది? ఇలా పార్టీలు కాదు, వ్యక్తిగత విషయాలు. నిన్నేమన్నా అన్నాడా? అది ఎంపీ నిధులను మాట్లాడేది కానీ నువ్వెందుకు కొట్టినావు, నువ్వెందుకైనావు, నీకు ఏం హక్కు ఉందని మాట్లాడితే నువ్వు వ్యక్తిగత విషయాలు మాట్లాడాలి. నువ్వు ఎట్లా మాట్లాడతావు? ఏమని మాట్లాడతావు? మీకు చదువు రాదు, మేము భార్య భర్తలు మచ్చలేని వాళ్ళము, మాకు ఎన్ని మచ్చలు ఉన్నాయి? మన మచ్చలు మనకు కనిపించాయి, నీ మచ్చలు నీకు కనిపించాయి, నా మచ్చలు నాకు కనిపించాయి. లోకానికి తెలుసు, లోకమంతా తెలుసు, మనం 3వ వార్డులో కూడా తెలుసు. ఎవరు అంబా కొద్ది మాట్లాడతారు, ఎవరు కాలు మీద కాలేసుకొని నేను రెడ్డిని చూపించుకుంటారు. మనకు రెడ్డిలైనా పద్మశాలైనా అందరూ ఒకటే. రాజకీయం అన్నప్పుడు, ప్రజాప్రతినిధులు అన్నప్పుడు అందరినీ సరసమాన న్యాయం చేయాలి. మరి అట్లనే మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కూడా అందరికీ సమసమాన న్యాయం చేసుకుంటా. ఎవరికి వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ అని కూడా చూపించలే. నువ్వు ఖబర్దార్ బిడ్డ, ఇంకొకసారి మా వ్యక్తిగత విషయాలలో మా కుటుంబ సమస్యలలో మాట్లాడినావు అనుకో, మరీ తక్కువ బిడ్డ అని చెప్తున్నా. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో బస్టాండ్ ఆవరణంలో గంభీరావుపేట వాస్తవ్యులు మహమ్మద్ అక్బర్ ఖాన్ షిఫా హెర్బల్ ఆయిల్ దుకాణాన్ని నేడు డాక్టర్ దారిపల్లి రమేష్ మరియు డాక్టర్ మహమ్మద్ హైమద్ చేతుల మీదుగా ప్రారంభించారు. వారు మాట్లాడుతూ షిఫా హెర్బల్ ఆయిల్ బ్రాంచ్లను గంభీరావుపేట, దుబ్బాక, వేములవాడ, జగిత్యాల్లో ప్రారంభించామన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని ప్రజలకు హెర్బల్ ఆయిల్ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో గుల్లపల్లిలో కూడా నేరు ప్రారంభించామని తెలిపారు. మున్ముందు మండలంలో ముఖ్యమైన సెంటర్లలో దుకాణాలు ప్రారంభిస్తామని తెలిపారు. షిఫా హెర్బల్ ఆయిల్ వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తెలిపారు. నిరుపేదలు హాస్పిటల్ చుట్టూ తిరిగి అనేక డబ్బులు ఖర్చు చేస్తున్నారని, తక్కువ ధరల్లో చెట్ల నుండి తయారు చేసిన హెర్బల్ ఆయిల్ నొప్పులు, కిడ్నీ సమస్యలు, పక్షవాతం, హెయిర్ ఆయిల్ అందుబాటులో ఉంటాయని, ప్రజలు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ యొక్క ఆయిల్ నీలగిరి మరియు పండ్ల రసాలతో తయారు చేయబడినవని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ హెర్బల్ ఆయిల్ సిఓ మహమ్మద్ అక్బర్ ఖాన్, ఎండి తోక దేవదాస్, సేల్స్ పర్సన్ సునంద, శ్రీలేఖ, సుమశ్రీ, మాజీ సర్పంచ్ పాషం దేవరెడ్డి, అంది బాలయ్య, మహమ్మద్ మహబూబ్, మహమ్మద్ ముసఫర్, గురాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆయుర్వేదిక్ మెడికల్ షాప్. ఇది మహమ్మద్ అక్బర్ ఖాన్ గంభీరావుపేట మండల నివాసుడైన తన ఫార్మింగ్లో పండించిన స్వచ్ఛమైన పంటతో తయారు చేయబడ్డ షుగర్ ప్రోడక్ట్ DIDS. చాలా మంది ఈ కాలంలో చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు షుగర్తో బాధపడుతున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి క్యాప్సిడ్స్ వల్ల, సిరంజీల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తుంది. దాని వలన చాలా మంది చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకని మహమ్మద్ అక్బర్ ఖాన్ తన ఫార్మింగ్లో పండించిన కొన్ని చెట్ల మందులతో తయారు చేయబడ్డ DIDS. దీని వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, చాలా ఆరోగ్యానికి మంచిది. మన ఆధునిక కాలంలో ఇప్పటి జనరేషన్ వాళ్ళకి తినాలి చేయాలి అనే కోరికను నశింపజేసేది ఈ షుగర్ వలన చాలా మంది తినలేకపోతున్నారు, తాగలేకపోతున్నారు. కాబట్టి ఈ DIDS సిరప్ను వాడి అందరి కోరికను తీర్చుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా బతకాలని జీవిస్తుంది. బ్లాస్ట్ ఆఫ్ కిడ్నీలో రాళ్ళు, మూత్రంలో మంట, కిడ్నీపై కొవ్వు పెరగడం, ఇన్ఫెక్షన్ రావడం అలాంటివన్నిటినీ ఈ బ్లాస్ట్ ఆఫ్ తగ్గిస్తుంది. దీంట్లో సహజ సిద్ధంగా తయారు చేయబడ్డ మందు. ఇది మన ఫార్మింగ్లో పండినది. మనకు ఎలాంటి హానికరం లేని, కెమికల్ లేని స్వచ్ఛమైన ఫార్మింగ్లో తయారు చేయబడ్డ బ్లాస్ట్ ఆఫ్. ఇది అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోకుండా అందరము ఆరోగ్యంగా ఉండాలంటే మన బ్లాస్ట్ ఆఫ్ను ఉపయోగించి ఆనందకరమైన జీవితాన్ని జీవించండి. కేసరి గోల్డ్ ఇది మన ఫార్మింగ్లో తయారు చేయబడ్డది. గంభీరావుపేట మండలం ముస్తాఫా నగర్లో మన ఫార్మింగ్ ఉన్నదండి. అక్బర్ ఖాన్ ఫార్మింగ్ హౌస్లో పండించిన పచ్చి పసుపు, కుంకుమ పువ్వు, రోజ్ వాటర్తో తయారు చేయబడ్డ కేసరి గోల్డ్. ఫేస్ పైన నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు, కళ్ళ కింది చారల లాంటివి తగ్గించి ఆడదానికి అందాన్ని ఇచ్చే కేసరి గోల్డ్ అని. లిఫోఎక్స్ ఇది ఈ కాలంలో చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ నోటికి రుచించిందని చెప్పేసి ఏదైనా సరే తినేసి కడుపు ఉబ్బరం, ఆయాసం, వామిటింగ్స్ అలాంటివి చేసుకుంటారు. అట్లాంటివి నుండి విముక్తి పొందడానికి మన లిఫోఎక్స్ చాలా మంచిదండి. ఇది మన ఫార్మింగ్లో పండించిన సరసమైన ధరకే లభించునండి. లెమన్ గ్రాస్ పక్షవాతంతో బాధపడే ప్రతి ఒక్కరికి మసాజ్ చేయడం వల్ల పక్షవాతాన్ని తగ్గించి ఆరోగ్యవంతంగా తయారు చేసి వాళ్ళంతల వాళ్ళు నడిచి వెళ్ళడానికి సహకరిస్తుంది. ఈ లెమన్ గ్రాస్ వలన ఇది మన ఫార్మింగ్లో పండించిన లెమన్ గ్రాస్, మనం తయారు చేయబడ్డ లెమన్ గ్రాస్ అండి. మీరు వచ్చి చూడండి, వాడుకోండి, ఆరోగ్యంగా. నమస్తే అందరికీ. గొల్లపల్లిలో నూతనంగా ప్రారంభించబడ్డటువంటి షిఫా హెర్బల్ ఆయిల్స్. ఇందులో బాడీ పెయిన్స్ సంబంధించినవి, కిడ్నీ సంబంధించినవి, మన కిడ్నీ స్టోన్స్, షుగర్కి ప్రతి ఒక్కరికి అందుబాటులో సరసమైన ధరల్లో లభించేటువంటి మన గొల్లపల్లిలో నూతనంగా ప్రారంభించబడ్డ షిఫా హెర్బల్ ఆయిల్స్. ఇందులో ముఖ్యంగా హెయిర్ ఆయిల్ గురించి నేను చెప్తున్నాను. ఇందులో హెయిర్ ఆయిల్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హెయిర్ ఆయిల్ ఇది. అందరికీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు ఎవరు యూజ్ చేసినా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రోడక్ట్ ఇది. సో మీరు అందరూ దీన్ని యూజ్ చేసుకొని గొల్లపల్లి షాప్. దేశంలోనే రైతుల్ని హక్కున చేర్చుకున్న మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వమని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి అన్నారు. అన్నదాతల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని వారు కోరారు.
రైతు భరోసా నిధుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయడానికి హర్షిస్తూ ముస్తాబాద్ మండలం నామాపూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేపట్టారు. రైతులతో కలిసి నాయకులు సీఎం యనమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతు భరోసా నిధులను విడుదల చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని వెల్లడించారు. రైతు రాజుగా ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అన్నదాతల్ని గుర్తిస్తూ వారికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడితే వస్తుందని వెల్లడించారు. రైతులకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందన్నారు. రాష్ట్రంలోని దాదాపు 30 లక్షల మంది రైతులకు 25,000 కోట్ల వరకు రుణాలు మాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు. అలాగే రైతు భరోసా కింద పంట పెట్టుబడి సహాయం ఇంతకు ముందు ప్రభుత్వం ఇచ్చినట్లుగా రాళ్లకు గుట్టలకు వెంచర్స్ కి రోడ్డు కాకుండా పండించే ప్రతి రైతుకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో వ్యవసాయ అధికారులతో మళ్లీ సర్వే చేయించి కేవలం పంట పండించే రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు విడుదల చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు. సన్న వడ్లు పండిస్తే క్వింటాలకు 500 చొప్పున బోనస్ చెల్లించడం, ఇలాంటి రైతులకు మేలు చేసే కార్యక్రమాలు ఎన్నో చేపట్టడం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందన్నారు. సంక్షేమం ఇటు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ తెలంగాణ రైజింగ్ నెంబర్ 1 విజన్ 2047తో ముందుకు వెళ్తుంటే ఇది ఓర్వలేని బీఆర్ఎస్ భాజపా నేతలు వారి స్థాయిని మర్చి అహంకారంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రానున్న సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి ఆ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్లు వెలుముల రామరెడ్డి, ముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, నామాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు గన్నె భానురెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు తాడేపు కుమరయ్య, మహిళా మండల అధ్యక్షురాలు అనిత, నాయకులు పోతారం నవీన్ గౌడ్, డాకూరి మహేందర్, దశరథం, రామచంద్రారెడ్డి, బండిపిల్ నవీన్, శివాగౌడ్, వంశీగౌడ్, ఆకాష్ గౌడ్, యారపు బాలయ్య, జింక ప్రశాంత్, షబీల్, రాజు, ప్రవీణ్, సీనియర్ నాయకులు ఉచ్చిడి బాలరెడ్డి, జిల్లా నాయకులు, మండల నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్వై నాయకులు, మహిళా కార్యకర్తలు, రైతులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే ఒక పండుగ లాంటిది. రైతులను సంతోషపరిచిన మన సీఎం గారు మాట ఇచ్చిండు, రైతు బంధు కంపల్సరీ చేస్తాను, కానీ మాట తప్పలేదు. ప్రతి ఒక్కరికి నిన్నటి వరకు 9 ఎకరాల లోపు ప్రతి ఒక్క రైతుకు 9 ఎకరాల 54 పడ్డాయి. ప్రతి ఒక్క రైతుకు 9 ఎకరాల లోపు ప్రతి ఒక్కరికి పడ్డాయి. ఇక ముందు కూడా ఇంకా కూడా ఈరోజు కొన్ని పడతాయి, కానీ ఏం ఆధారపడదు రైతులు. కొందరు చెప్తారు ప్రతిపక్షాలు, రైతు బంధు ఇస్తలేడు, వీళ్ళు ఇస్తలేరు, వాళ్ళు ఇస్తలేరు, ఎన్నో చెప్తారు. ఎవరి మాటలు నమ్మకండి. ఈ ప్రజాపాలన ఇలా బ్రోకర్ దండాన్ని దళాలు అస్సలు లేదు వ్యవస్థ. ప్రతి ఒక్క రైతు సంతోషపరచడానికి మన కుటుంబం లెక్క మన కాంగ్రెస్ పార్టీ. ఇది బడుగు బలహీన వర్గాల పార్టీ. ఏదో ఉన్నోళ్ళకో కార్లు కొనిచ్చడం ఇది కాదు. ఇది ఒక ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి పెంపుతుంది రేవంత్ రెడ్డి. ఇంకొక విషయం వస్తే మన ముఖ్యమంత్రిగా మన ప్రభుత్వం వచ్చిన 4 రోజులకే మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది. ప్రతి ఒక్కరు ఎవరెక్కడికైనా పోయి తిరగచ్చు అని మనకు అందరికి ఇచ్చిండు. ఇచ్చిన మాట తప్పలేదు. ఇంకొకటి మనకు గ్యాస్ సిలిండర్ ఇచ్చిండు 500కి. మళ్ళీ ఇంకా వేస్తే ఆ కరెంట్ 200 యూనిట్లు కరెంట్ ఇచ్చిండు. మళ్ళీ ఇంకా సన్న బియ్యం ఇచ్చిండు. ప్రతి ఒక్క పేద వ్యక్తి కంపల్సరీ ఒక కడుపు నిండా సన్న బియ్యం తింటే ఎట్లుంటుంది అనేది ఆలోచించి అన్ని విధాలుగా మన కడుపు నిండా అన్నం పెడుతున్న మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదములు. పేదల గురించి ఆలోచించి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మా నాగపూర్ గ్రామంలో తీసుకుంటే 39 ఇళ్ళు వచ్చినాయి. ఇంకా రాని వారు కూడా ఆధారపడకండి, ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి. మన మహేంద్రన్న కృషి చేస్తామని చెప్పిండు. ఇంకా 40 ఇళ్ళు వచ్చే బాధ్యత మా కాంగ్రెస్ ప్రతి ఒక్క కార్యకర్తలు. మహేంద్రన్న కూడా మేము రుణపడి ఉంటున్నాం. ఈ మహేంద్రన్న గారికి ఈ గడ్డ మీద పుట్టినందుకు మేము అభినందిస్తూ, ప్రభుత్వం మన అమ్మగారు మన సోనియమ్మ మనకు తెలంగాణ ఇచ్చిందంటేనే ఎంత గొప్ప విషయం అని మనం అన్ని విషయంలో ముందుకు మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ముందుకు సాగాలని చెప్తూ ఎన్నో పథకాలు మనకు ఇస్తుంది. ముందుకు వెళ్ళాలి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఎన్నో మన బలహీన వర్గాల కుటుంబాలకి ఎన్నో మన ఇంద్రమ్మ ఇల్లు కానీ, మన సన్న బియ్యం కానీ, మన గ్యాస్ విషయంలో కానీ, మన మహిళలకు ఎన్నో విషయాల్లో ముందుకు పెద్దపీట వేస్తుంది. మన ఐకేపీ సెంటర్లో కానీ ఎన్నో పథకాలు ముందుకు వెళ్ళాలని మన కాంగ్రెస్ ప్రభుత్వం కుటుంబ సభ్యులందరికీ మనము ఐక్యత ఉండి ముందుకు తీసుకెళ్ళి
నాతో ఇచ్చిన అందరికీ పేరుకైనా ముందుకు వెళ్ళాలని నా యొక్క లక్ష్యంకి ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇచ్చింది. ఇచ్చి మనకు ఇసుక కూడా ఫ్రీ ఇల్లు కట్టుకోవాలి. ప్రతి ఇల్లు రాలేదని బాధపడేదే లేదు. ప్రతి ఒక్కరికి మనం ఇచ్చిన బట్టి ఇల్లు ఉడక ఇస్తుంది, ఇసుక ఇస్తుంది. ఒకటి మళ్ళా మన పింఛన్స్ బాధపడద్దు, పింఛన్లు కూడా వచ్చే విషయంలో ముందుకు ఉన్నది. అలాగే మన ప్రభుత్వము ముందుకు తీసుకెళ్తుంది, బాధపడే విషయం లేదు. ముందున్న ప్రభుత్వము చేసిన మోసకారాలు బాగా ఉన్నాయి, అలాంటిది కాదు. మన ప్రభుత్వము ఐక్యత, అన్ని కులాల ఐక్యత మనం తీసుకెళ్ళి ముందుకు తీసుకెళ్తామని మనం చేస్తూ ఈ ఇచ్చిన అవకాశం అందరికీ పేరు పేరున రైతు నమస్కారం తెలియజేస్తున్నాం. సిరిసిల్లలో జరిగిన అభివృద్ధికి తామంతా సిద్ధమని 18 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు వివరించాలని భారత రాష్ట్ర సమితి పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి సవాల్ విసిరారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిన్నటి రోజు మార్కెట్ కమిటీ చైర్మన్ వెల్ముల స్వరూప చేసిన వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి పట్టణ అధ్యక్షుడు జంగం చక్రపాణి ఘాటుగా స్పందించారు. వ్యక్తిగత దూషణకు పోయి రాజకీయాలను కల్మషం చేస్తున్నారని ఆరోపించారు. 9 సంవత్సరాలు సిరిసిల్ల పట్టణంలో జరిగిన అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధమని, 18 నెలల్లో మీరు చేసిన అభివృద్ధి ఏంటో వివరించడానికి మీరు సిద్ధమా అని ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలు చేయడం మానుకొని ప్రజలకు సేవ చేసే తత్వాన్ని అలవర్చుకోవాలని తెలిపారు. ప్రజా ప్రభుత్వం చెప్పుకుంటున్న మీరు సిరిసిల్లలో జరిగిన అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. కుటుంబ వ్యవహారాలను రాజకీయాల్లోకి లాగుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని తెలిపారు. ఇంకొకసారి చిల్లర రాజకీయాలు చేస్తే సహించదు లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, పట్టణ ప్రధాన కార్యదర్శి మ్యాన రవి, అన్నారం శ్రీనివాస్, మామిడాల కృష్ణ, దూస రాజేశం, మనోజ్, అంజాద్, చిలుక ప్రసాద్, గాజుల బాలయ్య, ఎండి సత్తార్, ధార్ల సందీప్, జిందం దేవదాస్, వెంగళ శ్రీనివాస్, పోరెండ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మొన్నటి రోజున నేను ప్రెస్ మీట్ పెట్టి ఉద్దిరాజి రవిచంద్ర గారి నిధులు అక్కడ కొబ్బరికాయలు కొట్టి ఆ సమీపం వ్యక్తులను పిలిపించి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అవి బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుని ఇట్లా వాడకట్టుకు తప్పుతో పట్టించడం స్వరూప గారు అని చెప్పి నేను గౌరవంగా మాట్లాడడం జరిగింది. మాట్లాడితే అక్కడ రేవంత్ రెడ్డి ఎట్లా బ్లాక్మెయిల్ చేసి కేసులు పెట్టి ఏ విధానంగా చేస్తారో ఎదుటలను రెచ్చగొట్టే విధానంగా నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు మరి మన మార్కెట్ కమిటీ చైర్మన్ హోదాలో ఉన్న చదువచ్చిన స్వరూప గారు, అసలు చదువు వస్తే చదువు ఉన్నంత మాత్రం విజ్ఞత అనేది ఉండాలి. ఇవాళ దాదాపు రాజకీయ చరిత్రలో 1995 నుంచి నేను రాజకీయంగా ఈ రోజు వరకు 30 సంవత్సరాలు గడుస్తుంది. అందరితోటి ఏ విధానంగా ఉంటా ఎట్లుంటా అనేది చదివే విజ్ఞత పెడుతుంది అనుకుంటే నీ విజ్ఞత ఏందో నిన్న మాటలను బట్టి సిరిసిల్ల పట్టణ ప్రజలకు అర్థమైంది, 3వ వార్డు ప్రజలకు అర్థమైంది. నేను మాట్లాడింది ఏంటి, నువ్వు మాట్లాడింది ఏంటి అని ఇప్పటికీ అర్థమైంది సిరిసిల్ల పట్టణ ప్రజలకు, ప్రత్యేకంగా 3వ వార్డు ప్రజలకు. ఎందుకంటే నేను ఒక ఇష్యూ మాట్లాడాను, ఒకటి నేను సబ్జెక్ట్ మీద ఒకటి కొంచెం టైం తీసుకొని మాట్లాడతా, విలేకరులు సహకరించాలని కోరుకుంటున్నా. ఒకటి ఫస్ట్ ఆరోపణ ఏంటంటే నేను ఎంపీ నిధులు అనే పదం వాడినవు అని అంటున్నావు. నువ్వు వాడిన కానీ కొట్టింది ఎక్కడ కొబ్బరికాయ అంటే ఎంపీ నిధులు అక్కడ కొట్టి కేకే మహేందర్ రెడ్డి సహకారంతో అనడం వల్ల నేను కేకే మహేందర్ రెడ్డి అనే వరకు అక్కడ లేదు కానీ విలేకరులను కానీ వీళ్ళని కానీ తప్పు పట్టించి ఈరోజు ఇవాళ ఇట్లా మాట్లాడుతున్నావు. కాబట్టి దాని సబ్జెక్టు ప్రజలకు అర్థమైంది, పత్రికా సోదరులకు అర్థమైంది. ఒకటి నిన్నటి రోజున నువ్వు అబద్ధపు ఆరోపణలు అంటే ఏమాత్రం సంబంధం లేని ఆరోపణలు చేసుకుంటూ ఇలా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకటే నేను సూటిగా అడుగుతున్నా, ఇలా నువ్వు మాట్లాడిన దానిలో ఇదే పత్రికా సోదరులతోటి నేను ఏడికైనా సిద్ధమే, సిరిసిల్ల పట్టణంలోని ఏడికైనా సిద్ధమే. గాంధీ కాడికి రమ్మంటే గాంధీ కాడికి వస్తా, అంబేద్కర్ కాడికి వస్తా. ఇదే ఇష్యూ కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం కాడ నువ్వు ఒక మాట మాట్లాడినావు నిన్నటి రోజున. ఏమని మాట్లాడినావు? విగ్రహదాతలు ఉండగా దానికి డబ్బులు తీసుకున్నాడు బిల్లు పెట్టుకొని అని చెప్పి ఒకటి మాట్లాడినావు. దాన్ని ఇప్పుడే రేపు మున్సిపాల్కి పోయి పత్రికా సోదరులను తీసుకొని మున్సిపాల్కి పోయి ఆ విగ్రహం రికార్డ్ అయిందా లేదా, ఒక రికార్డు ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, కాంట్రాక్టర్ అనేది ఒక లెక్క ఉంటుంది. అసలు మున్సిపాల్కు కాంట్రాక్టర్కు నాకేం సంబంధం? ఒకటి ఆ విగ్రహం పైసలు పెట్టినట్టయితే గాంధీ కాడ
నేను చైర్పర్సన్గా ఒక పార్టీ ప్రెసిడెంట్గా నేను గాంధీకాడ ముక్కునాలకు రాస్తాను. తప్పుడు ఆరోపణలు చేసి మీడియాను పబ్లిక్ను ఆరోపణలు చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. రెండోది ఆ దాంట్లో గిట్ట 70 లక్షలు అని అంటున్నాం. తీర్మానం అయింది 50 లక్షలు, 32 లక్షల పని అయింది, జిఎస్టీ 12 లక్షలు, 44 లక్షలు. ఇప్పటి వరకు సుధా ఆ డబ్బులు కాంట్రాక్టర్కు 30 లక్షలు వచ్చినాయి. ఇప్పటి వరకు సుధా డబ్బులు రాలేదు. అది పోయి మీరు పత్రికా విలేకరులు అండ్ ఎంబీ రికార్డు చూసుకోవచ్చు. ఆ దొరసాన్ని సుధా పోయి అక్కడ చూసి పరిశీలించవచ్చు. దానికి నేను పూర్తి ఆధారంతో ఉండి అవసరమైతే ఎక్కడికి పిలిపించినా మీకు అధికారం ఉందని చెప్పి అంటున్నారు కదా, గాంధీ కాడికి ఎంబీ రికార్డు తీసుకురామని ఇదే మీడియా పక్షాన నేను చూసినందుకు దానికి నేను బేచరితగా ఎక్కడికంటే అక్కడికి వచ్చేందుకు నేను సిద్ధమని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ఇంకొకటి, సిరిసిల్లాలో 6 క్రీడా ప్రాంగణాలు 30 లక్షలు, 5 లక్షల చొప్పున 30 లక్షలు దేవదాసు సొమ్ము తీసుకున్నాడని మాట్లాడినాం సార్ గారు. 6 క్రీడా ప్రాంగణాలు అనేటి 6 జాగాలు పెట్టింది వాస్తవము. 6 జాగాల్లో ఎవ్వరు టెండర్ అయిపోతే బతిలాడిన సందర్భంలో దేవదాసు అనే వ్యక్తి టెండర్ వేసిండు. మరి పైసలు అనేది రాలే, రికార్డు కాలే, పని చేయలేదు. మరి పని చేయని దాన్ని సుద్ధ 30 లక్షలు దాచేసుకున్నావు. ఆ క్రీడా ప్రాంగణాలు ఏదైనా అడిగినావు. మరి ఆ 30 లక్షలు ఇట్లా దేవదాసు పేరు మీద తీసుకున్నాడని 10 మీడియా ద్వారా చెప్పినావు, పబ్లిక్ చెప్పినావు కాబట్టి మరి ఆ 30 లక్షలు నువ్వు ఇస్తావా? ఇవ్వకపోతే అక్కడ మున్సిపాలిటీలు ఇప్పిస్తావా? మరి అది తీసుకున్నట్టుంటే ఆ సదర్ కాంట్రాక్టర్ని పిలిపించి ఆ ఏఈలను పిలిపించి ఆ రికార్డు చేసింది ఈ మీడియా ద్వారానే చూపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. 30 లక్షలు ఒకటి, 70 లక్షలు ఒకటి విగ్రహం ఇది. ఇంతేకాకుండా సిరిసిల్ల పట్టణంలో 70 దానికి సంబంధించింది పట్టణంలో తట్ట మట్టి సుత పోయలేదని చెప్పి మాట్లాడుతున్నావు. తట్టడు మట్టి కాదు. ఈ రోజున సిరిసిల్ల పట్టణంలో గత ప్రభుత్వంలో 200 కోట్లు వచ్చినా కానీ వాడకట్టుకు 1,20 లక్షలు 80 లక్షలు అయింది. ఇవాళ 200 కోట్లు వచ్చినప్పుడు 50-60 లక్షలు అయితే ఇవాళ కరోనాలో 2 సంవత్సరాలు, 1 సంవత్సరం మీద 4 నెలలేమో కాంగ్రెస్ ప్రభుత్వం, కేవలం ఏడాది అర్థం లోపల సిరిసిల్ల పట్టణంలో దాదాపు 70-80-100 కోట్లు పనిచేసిన చరిత్ర వీళ్ళు ఉంది. ఎవరో ఏ వాటికి ఎంత వేయటం అనేది మొత్తం అక్షరాలతో సహా ఇక్కడ తీర్మానం చేసేది ఏ వాటికి ఎంత అన్నది. ఇంత స్పష్టంగా ఉండగా మన కేటీఆర్ గారు పని చేయలేదు, కేసీఆర్ గారు పని చేయలేదు, ఇవాళ కనిపిస్తలేదా? ఇవాళ సిరిసిల్ల పట్టణం 10 ఏళ్ల కింద ఏ విధానంగా ఉంది, ఇప్పుడు ఏ విధానంగా ఉందని చెప్పి కనిపిస్తలేదా? మార్కెట్ కమిటీ చైర్మన్గా గౌరవ కేటీఆర్ సహకారంతో ఉండి 20 ఏళ్ళు వెనుకబడ్డ మార్కెట్ కమిటీని ఇవాళ నేను వచ్చినాక 6 నెలల లోపలనే 25 ఎకరాల ల్యాండ్ తీసుకొని 25 కోట్లు తీసుకొని ఇవాళ అక్కడ కట్టేయడం జరిగింది. అది కూకున్న సీటు ఎవరిదనుకుంటున్నావు? నువ్వు కూకుండే సీటు, ఉరుకుతున్న సీటు ఎవరిదనుకుంటున్నావు? కేటీఆర్ కేసీఆర్ వృక్షమే, ఈడ ప్రతిపాదన చేసింది జిందా చక్రపాణి వృక్షమే. కానీ కనిపించలేదా? అభివృద్ధి ఏడ చేసిందని మాట్లాడుతున్నావు. రెండోది, ఇలా రైతు బజారు నీ మొగడు పోయి ఆడ కుర్చీలు వేసుకొని రౌడీజం చేస్తుండు ఒక్కొక్కరికి. అది కనిపిస్తలేదా? విలేకరులకు పట్టణ ప్రజలకు అక్కడ ఏం చేస్తుండే అంటే పోయి దౌర్జన్యం చేస్తుండు. ఆడ మేము చేయరాదా? కట్టింది మేమే, పురపాలక సంఘం మాదే, చేయరాదా? పబ్లిక్ నొప్పియద్దని చెప్పి కొంచెం సున్నితంగా మాట్లాడి కొంచెం ప్రయత్నం చేసినాం. ఇవాళ నువ్వేం చేస్తున్నావు? పాఠకులకు తాళం వేసి 10 మందిని కాంగ్రెస్ నాయకులను కూడా పెట్టుకొని ఆడ దౌర్జన్యాలు చేస్తున్నావు, పబ్లిక్ని ఇబ్బంది చేస్తున్నావు, కూరగాయలంటూ నువ్వు ఇబ్బంది చేస్తున్నావు. ఇవంతా పబ్లిక్ తెలియదా? ఎవడు దౌర్జన్యం చేస్తుండు? నాకు పోటకాలు తెలుసు అంటున్నావు. ఏం పోటకాలు తెలుసు? ఇవాళ ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉండి చూదా నేను అక్కడ అటువంటి దౌర్జన్యాలు చేయలే. చైర్మన్ భర్త పోయి అక్కడ అంత దౌర్జన్యాలు చేస్తున్నట్టే సిరిసిల్ల పట్టణం ప్రజలందరికీ దీన్ని బట్టి అర్థమవుతుంది. మున్సిపాల్కు లెటర్ రావడం జరిగింది, అధికారులకు చెప్పడం జరిగింది. ఈ 40 కోట్లు పెండింగ్ పెట్టడం జరిగింది. ఈ 6.5 కోట్ల మా విజయనగర్ బైపాస్ రోడ్లు అని అన్నారు. అంబేద్కర్ నగర్ రోడ్డు అనేది కంపల్సరీ కావాలని చెప్పి కేటీఆర్ గారిని కోరితే ఆ 3 కోట్ల రూపాయలు లింకు రోడ్లకని టీఎఫ్ఐడిసి ద్వారా ఇచ్చారు. ఇస్తే అక్కడ కొంచెం జాగా కిరికిరి ఉండడం వల్ల ఒక 6 నెలలు జ్ఞాపకం జరిగింది. తిరిగి మళ్ళీ మొదలు పెడతామని చెప్పి మాట్లాడితే ఈ నిధులు ఇప్పుడు లోపు అది కేటీఆర్ శాంక్షన్ చేసిండు కాబట్టి అవి చేసే ప్రసక్తి లేదని చెప్పి మీ గవర్నమెంటే ఇలా ఆపింది. ఇలా అది ఆ 3 కోట్లు తీసుకొచ్చి వాడకట్టుకు పెట్టమని అన్నావు. ఒక చదువుకున్న దాని ఒక విద్యతున్నా అని చెప్పి మాట్లాడుతున్నావు. టీఎఫ్ఐడిసి ఒకసారి బైపాస్ రోడ్లు లింక్ రోడ్లకు శాంక్షన్ అయినాక వాడకట్టు మోర్లకు పెట్టేస్తా? ఇదేనా చదువుకున్న పద్ధతి? ఇదేనా నువ్వు చెప్పేది? తప్పుతో పట్టించేది విద్యానగర్ ప్రజలను?
ఇది పద్ధతి కాదు. నువ్వు మాట్లాడేటి అన్ని ప్రజలందరూ చూస్తున్నారు. ఇది అంత అహంకారంతో మాట్లాడు కరెక్ట్ కాదని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. నా కుటుంబ విషయాలు నువ్వు తీసినావు. నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తావు సన్నబియ్యం అట. మేము సన్నబియ్యం తింటలేమా? మేము అక్క తింటున్నామా? ఎలా రేషన్ కార్డు కొత్త అని అంటున్నావు. ఏం కొత్త ఇచ్చును? 1000 సమాన రేషన్ కార్డు ఉండి అలా కొత్తగా వచ్చిన 10-20 ఇచ్చును. నేను రేషన్ కార్డు తింటున్నా, నేను సన్న బియ్యం తింటున్నా. మీ తమ్ముళ్ళు తింటుర్రా? నీ తమ్ముడు తింటలేడా? నీ బావ తింటలేడా? నీ ఆడబిడ్డ తింటలేదా? విమర్శించి వ్యక్తి పేరు పెట్టి మాట్లాడతావు. ఇదేనా నీ పద్ధతి? ఇంకోటి, జైలు చిప్పకూడు తిన్నాడు. సిరిసిల్ల పట్టణ ప్రజలకు తెలియదా? దానికి చిప్పకుడు కారణం నీ భర్త లేనిపోని ఆరోపణలు చేసి చేపించి ఇలా అధికారులతో అండదండలు చూసుకొని ఇలా నువ్వు చిప్పతోడు తినిపించిన బిడ్డ. భగవంతుడు అంటే ఉంటాడు. మళ్ళీ చిప్పకుడు తినే గత వస్తుంది. మేము ఇటువంటి నేర్చుకోలే గతంలో. మళ్ళీ చిప్పతుడు అసలు నేను అనుకుంటే ఈ పాటికి నిన్నే చిప్పకూడ తినిపిస్తూ, కానీ నేను అటువంటి ఆలోచన చేయలేదు. అసలు నేను ఆలోచన మర్చిపోయినా. ఎలక్షన్లో ఓడిపోయినాడు ఇంటున్నావంటే నిన్న మన బయటకు వచ్చిన ప్రభుత్వం వచ్చినాక. అంతకు గెలిచి ఇంటున్నావంటే ఒకనాడు రాలే. ఇలా విద్యానగర్ ప్రజలకు, గీతానగర్ ప్రజలకు, 3వ వార్డు ప్రజలకు మేమేం సేవ చేస్తున్నాం అనేది విద్యానగర్ ప్రజలందరికీ తెలుసు. నువ్వు తప్పుతో పట్టించినంత మాత్రాన ఇది తప్పుతో కాదు. రైతులు అన్ని రకాలుగా ప్రభుత్వమే ఆదుకుంటుందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య తెలిపారు. రాజన్నపేటలో రైతు భరోసా మంజూరు చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్నపేట గ్రామంలో ఆదివారం రైతు భరోసా ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి చిత్రపటానికి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట పాలాభిషేకం చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో రైతుల ఖాతాల్లో 9 ఎకరాల వరకు రైతు భరోసా వేయడం జరిగిందన్నారు. రైతులంతా నాట్లు వేసే సమయంలో రైతు భరోసా డబ్బులు వేయడంతో రైతులు ఆనందంగా ఉన్నారని తెలిపారు. రైతులు పంట పొలాలకు వేసే ఎరువులకు కూడా ఎక్కడ కొరత రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. భూభారతి చట్టం ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి భూమిని వారి పేరుపైన ఉన్నట్లుగా భూదార్ నెంబర్తో సహా రైతుల చేతికి పాస్ పుస్తకాలు అందించడం జరుగుతుందన్నారు. ఇక నుండి రిజిస్ట్రేషన్లు కూడా భూమి యొక్క చుట్టుపక్కల హద్దులతో మ్యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ గౌస్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్కే సాహెబ్, నాయకులు మరి శ్రీనివాస్ రెడ్డి, గంట బుచ్చగౌడ్, నారాయణ రెడ్డి, రెండెప్పు శ్రీనివాస్, భూపాల్ రెడ్డి, బాపురెడ్డి, బాలరెడ్డి, ముక్క శంకర్, నరసింహులు, సురేందర్ రైతులు పాల్గొన్నారు. రాజన్నపేట గ్రామం లోపట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రైతు భరోసా ఏదైతే నాట్లు వేస్తున్నటువంటి సమయం లోపట ప్రతి ఒక్క రైతుకు డబ్బులు అవసరం కాబట్టి రాష్ట్రం ఆర్థికంగా ఎంతో ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ రైతులకు మాత్రం ఎక్కడ కూడా వెనుకకు తగ్గేది లేదు. రైతులను ఒక మంచి లక్షాధికారులుగా చేయాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ఈరోజు రైతు భరోసా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది. ఈ జిల్లా లోపట, రాజన్న సిరిసిల్ల జిల్లా లోపట ఇప్పటి వరకు 133 కోట్ల రూపాయలు, శనివారం సాయంత్రం వరకు 133 కోట్ల రూపాయలు 1,22,000 మంది రైతులకు వేయడం జరిగింది. ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి, కనీ విని ఎరగనటువంటి స్థాయి లోపట ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యం లోపట రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. గతం లోపటి కంటే రైతులకు మెరుగైనటువంటి పరిస్థితి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మొన్న 2 లక్షల లోపు రుణమాఫీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం జరిగింది. 1,00,000 రూపాయలు చేస్తున్నటువంటి గత ప్రభుత్వం ఎక్కడో కొట్టుకపోయింది. 2 లక్షల వరకు కూడా చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. మహిళలకు ఈరోజు 10 లక్షలు, 8 లక్షలు ఇచ్చేటువంటి బ్యాంకుల రుణాలు ఈరోజు 20 లక్షల వరకు పెంచి మహిళలను కోటీశ్వరులను చేయాలనేటువంటి ఉద్దేశం కొద్దీ వాళ్ళకి ఇలా పెట్రోల్ బంకులు కానీ, రైస్ మిల్లులు కానీ వాళ్లకు కేటాయించడం జరుగుతుంది.
ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కూడా వారి పేరు పైననే ఇచ్చి గతంలోపట దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పేరు ఏదైతే ఉన్నదో అప్పుడు కట్టుకున్నటువంటి ఇళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ రాజన్నపేట గ్రామం లోపల మనం చూస్తూ ఉన్నాం. ప్రతి వాడకట్టుకు సంతోషంగా ఈరోజు ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు. రేషన్ షాపుల దగ్గర సన్న బియ్యం 3 నెలలకు సరిపడా సన్న బియ్యం ఈరోజు తెచ్చుకుంటూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎన్నో రకాలైనటువంటి సేవలు చేస్తూ ఉన్నది. 200 యూనిట్ల వరకు ఉచితంగా వాళ్ళకు కరెంటు ఇవ్వడం జరుగుతుంది. 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. మా మహిళా అక్కలు చాలామంది ఇక్కడ ఉన్నారు. ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం పట్ల ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ నాయకులు కానీ సామాన్యటువంటి వ్యక్తులు కానీ అందరూ కూడా మీరందరూ ఆశీర్వదించవలసినటువంటి అవసరం ఉన్నది. పెద్దలు ఇక్కడనే బాలరెడ్డి గారు ఎక్స్ ఉపాధ్యక్షులు మండల ఉపాధ్యక్షులుగా చేసిన వారికి అనుభవం ఉన్నది. ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఈరోజు రైతుల కోసం చేస్తూ ఉన్నది. ఈ కార్యక్రమం లోపల నాతో పాటు పాల్పంచుకుంటున్నటువంటి మా గ్రామ శాఖ అధ్యక్షుడు దేవరాజు కానీ, తర్వాత నాయకుడు మా భూపాల్ రెడ్డి కానీ, తర్వాత బాబురెడ్డి అన్న కానీ, మాజీ తాజా సర్పంచ్ శంకరన్న కానీ, చాలామంది ఇక్కడ సురేందర్ కానీ, నరసింహులు కానీ చాలామంది నాయకులు ఈ గ్రామం లోపల కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తూ రానున్నటువంటి రోజుల లోపల రేపు రాజన్నపేట లోపల సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ మన అభ్యర్థులు గెలిచేటువంటి విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికే 10 నుంచి 20 లక్షల రూపాయల వరకు సీసీ రోడ్లు ఇచ్చినాం. రేపు ఈ గ్రామం లోపల మనకు సంబంధించినటువంటి సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ గెలిస్తే ఎన్ని రకాలైనటువంటి ఎంత డబ్బుకు వెనకాడకుండా అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మీరందరూ రానున్నటువంటి రోజుల లోపల రాజన్నపేట గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తుల కోసం కష్టపడి ఈ నెల 15 రోజుల లోపల మనకు నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి మీరందరూ ఇప్పటి వరకు మనం కష్టపడ్డది ఒక ఎత్తు, ఇప్పుడు కూడా ప్రజల లోపల మనం ఉండి కష్టపడాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయం. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని మదీనా యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించగా ఈరోజు భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ప్రారంభించారు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మదీనా యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేటీఆర్ పేరిట క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించగా ఈరోజు తోట ఆగయ్య ప్రారంభించారు. ఇటు పోటీలకు భారత రాష్ట్ర సమితి పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ అడ్డకట్ల మురళీ, నిర్వాహకులు ఉస్మాన్ పాల్గొని క్రికెట్ టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భంగా తొట్టెగ మాట్లాడారు. గెలుపోటములు సహజమని ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండి పోటీల్లో గెలుపు దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మర్చిపోవద్దు, ఇప్పటికీ కొనసాగుతుంది. ఎవ్రీ 6 కి మన అడ్డవర్ల మొదలన్న ప్రోత్సాహం మామూలుగా ఉండదు. శాంతినగర్ రైల్వే జట్టుకు మంచి బౌలింగ్. అక్కడ మనం రాజు నుంచి చూసినట్టయితే కేవలం ఒక పరుగు మాత్రమే స్టార్ట్ వరకు భారీ. మదీనా యూత్ సెక్రటరీ సిరిసిల్ల చిట్ ఫండ్స్ అని వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. మంచి బిల్డింగ్ అక్కడ మనం సీనా తెలంగాణ సిరిసిల్ల మున్సిపల్ పట్టణ పరిధిలోని క్రికెట్ క్రీడాకారులందరికీ ఆనందాన్ని ఇవ్వడం కోసం స్నేహపూర్వక పోటీ కేటీఆర్ కప్ పేరిట టోర్నమెంటు నిర్వహించడం జరుగుతూ ఉంది. సిరిసిల్ల మున్సిపల్ తాజా మాజీ కౌన్సిలర్లందరూ, అట్లాగే పట్టణ చైర్మన్ గారు, మిత్రుడు చిందం చక్రపాణి గారు, మరి మిత్రుల ఆధ్వర్యంలో, అట్లాగే ఆర్గనైజర్ ఉస్మాన్ ఆర్గనైజర్గా ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. క్రీడాకారులందరూ కూడా, క్రికెటర్లందరూ కూడా స్నేహపూర్వకంగా ఆడి అంటే
గెలుపు కోసం అందరూ ప్రయత్నించాల్సిందే. అట్ ద సేమ్ టైం ఎవరు గెలిచినా ఎవరికి కప్పు వచ్చినా అందరూ కూడా సంతోషంగా మంచిగా స్నేహపూర్వకంగా ఈ క్రీడను కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. ఈ కేటీఆర్ కప్ను నిర్వహించుతున్న ఈ మిత్ర బృందం అందరికీ, తాజా మాజీ కౌన్సిలర్ మిత్రులందరికీ, అట్లాగే ఆర్గనైజర్ ఉస్మాన్ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈ ఆర్గనైజర్ను మంచిగా కప్ నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.